సోషల్ మీడియా యాక్టివిస్ట్ పంచ్ ప్రభాకర్ పై ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుటుంబానికి ఆర్యవైశ్య సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచ్ ప్రభాకర్ కు వ్యతిరేకంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. సమాజంలో గౌరవప్రదంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న తమ వర్గంపై పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న అతన్ని వెంటనే భారత్ కు రప్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఆర్యవైశ్య సభ ప్రతినిధులతో మా కడప ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ వెంకటేష్ పైన ఏదైతే పంచ్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం లేపుతున్నాయి. ఆర్యవైశ్య వర్గాల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సంఘం కూడా సీరియస్ గా స్పందించింది. ఏదైతే పంచ్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతనిపై ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుస్సెట్టి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం లేపుతున్నాయి. ముఖ్యంగా ఆర్యవైశ్య వర్గాలు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆందోళన? దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభాకర్ యొక్క సోషల్ మీడియా వైరల్ చేసినటువంటి విషయము. వ్యక్తిగతంగా వాళ్ళు ఏయో రోజు మాట్లాడుకుంటున్నారు. ప్రజలకు పనికొచ్చే మాటలు ఒకటి లేవు, పేద వర్గాలకు పనికొచ్చే మార్గం ఏది లేదు. సేవ చేసేటువంటి సంస్థలను కులాలను కించపరుస్తూ మాట్లాడితే జరగబోయే నష్టం ప్రజలకే కానీ సంఘాలకైతే ఏమీ ఉండదని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన మంత్రివర్యులు ఎవరున్నారో వారు దీని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి మనుషులు మాట్లాడకుండా ఉంటారని మేము భావిస్తా ఉన్నాము. సేవ చేసే కులాన్ని సంఘానికి మేలు చేసే వ్యక్తులను ఈ విధంగా దుర్విషలాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మా కులాన్ని గురించి ప్రస్తావించినప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా మాట్లాడితే పర్వాలేదు, కానీ ఒక కులాన్ని ఎంచుకొని మాట్లాడినప్పుడు ఈ కులం ద్వారానే వీళ్ళందరూ కూడా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ముందు పొట్టి శ్రీరాములు గారు త్యాగం కానీ లేకపోతే వీరంతా ఏ రాజకీయ పార్టీలో మనగడలేదు, ఎక్కడా వీళ్ళకు మనగడే లేదు. ఇవాళ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మనకు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ మా జాతిని కించపరచడం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దీనిపైన మేము లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్తున్నామని ఐన్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు ఏదైతే పంచ్ ప్రభాకర్ చేస్తున్నారు దాని మీద ఏ రకంగా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ఒక అడ్వకేట్ గా సి విశ్వేష్ గారు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మా కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క సంఘము కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఫిర్యాదు ఇచ్చింది. సత్తెనపల్లిలో, గుంటూరులో, అహ్మదాబాద్లో, పూనాలో, ఆ తర్వాత రాజస్థాన్లో కూడా ఈ రకమైనటువంటి ఫిర్యాదులను పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరుగుతుంది. ఎటు తిరిగి అతనికి లుకౌట్ నోటీస్ పంపించి అతనిని ఇండియాకు రప్పించేదానికి అన్ని విధాల అందరము అన్ని సహకారాలు తీసుకొని అన్ని సంఘాల యొక్క సహకారం తీసుకొని మేము ఖచ్చితంగా అతన్ని తీసుకురావడానికి ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా సిద్ధపడుతున్నాం. ఆ విధమైన లీగల్ ప్రొవిజన్స్ కూడా తరచి వెతికి ఆ విధమైన సెక్షన్లను పెట్టించడానికి పోలీసుల యొక్క సహకారంతో వారిని తీసుకురావడానికి మేమంతా కూడా ప్రయత్నిస్తున్నాం. టీజీ వెంకటేష్ గారు సమాజంలో చాలా గౌరవమైన వ్యక్తి, తర్వాత అనేక పదవులు అనుభవించారు, రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి పట్ల ఈ రకమైన వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు ఒక సీనియర్ నాయకులుగా? ఈ మన ఆర్యవైశ్య జాతిని కించపరుస్తూ మాట్లాడినటువంటి పంచ్ ప్రభాకర్ గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈనాడు ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున ఖండించడమే కాకుండా అతను ఎక్కడున్నా కూడా ఇతర దేశాల్లో ఉన్నా కూడా తీసుకొని వచ్చి ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చి అక్కడ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారు, మహాసభ అధ్యక్షులు ఇల్లు లక్ష్మయ్య గారు అందరూ కూడా మన ప్రెస్ మీడియా ద్వారానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారు వైశ్య జాతి ఈనాడు మనం ఉంది అంటే కన్నా ఆయన పుణ్యంగానే సంయుక్త రాష్ట్రాలు భాషా సంయుక్త రాష్ట్రాలుగా విభజించి పరిపాలన జరుగుతూ ఉంది. అటువంటి స్టేజ్లో కూడా ఎంతో ఉన్నత స్థానం అనేటువంటి ఆర్యవైశ్య జాతిని కించపరచడం ఎవరికి మన ఈ పంచ్ ప్రభాకర్ గారికి సూచన కాదు, సరైన పద్ధతి కాదు. ఈ విషయాల గురించి ఖండిస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాం. దాన్ని నిరసనగా తీసుకొని మా ర్యాలీలు కానీ
ప్రభుత్వానికి తెలిసే విధంగా తెలియజేస్తామని చెప్పి సభామూలంగా తెలియజేస్తున్నాను. సార్ మురికి నాగేశ్వరరావు చెప్పండి, మొత్తానికి ఈ అంశం మీద మీరు ఫిర్యాదు చేయబోతున్నారా, తర్వాత కేవలం నిరసన వరకే ఉంటుంది? మేము ఈ విషయం మీద పంచు ప్రభాకర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ఆర్యవైశ్య సభ ఫిర్యాదు చేస్తుంది. అసలు వైశ్య జాతి గొప్పతనం అతనికి ఏం తెలుసని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు తెలుగు రాష్ట్రాలన్నీ సుభిక్షంగా ఉన్నాయంటే ఆ రోజు మనకు తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి ఆశయంతో ఆయన కృషితో ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇతనికి తగిన శిక్ష పడే విధంగా ఆర్యవైశ్య సభ క్రిమినల్ చర్యలకు తీసుకునే విధంగా మేము కూడా పోరాడతాము. ఈ విషయాన్ని ఇంకా ఉధృతంగా మేము తీసుకెళ్తామని మీ ఐ న్యూస్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే పంచ్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆర్యవైశ్య సంఘం కావచ్చు, ఆర్యవైశ్య మిగతా వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై లీగల్ గా వీళ్ళకు తర్వాత అట్లాగే ఈ విదేశాల్లో ఉన్నటువంటి పంచ్ ప్రభాకర్ను రాష్ట్రానికి రప్పించి ప్రొద్దుటూరుకు రప్పించి కూడా కేసులు నమోదు చేసే విధంగా ఆ రకంగా చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు.